ఈ రోజు మనం చెప్పుకొనే కథ పేరు ఐకమత్యమే మహాబలం. 3 ఆవులు ఒక పులి గురించి. ఆవులు మరియు పులి ఐక్యత గెలిచిన కథ. ఒక పచ్చిక బయలులో 3 ఆవులు స్నేహంగా కలిసి ఉండేవి. అవి ఎప్పుడూ సమూహంగా తిరుగుతూ, మేపుకుంటూ ఉండేవి. అటవిలో ఓ క్రూరమైన పులి ఉండేది. అది ఆవులను ఎప్పటినుంచో గమనిస్తూ, అవి విడిపోతే వేటాడాలని అనుకుంది. ఒకరోజు, పులి మెల్లగా వాటి దగ్గరకు వచ్చి, ముచ్చటగా మాట్లాడింది. పులి, మీ ముగ్గురు బలంగా ఉన్నారు. కానీ మీలో నిజమైన నాయకుడు ఎవరు? అందరం సమానమే. అదేనా? కానీ నాకు అనిపించడం లేదు. మీలో ఎవరో ఒకరు అత్యంత శక్తివంతుడై ఉండాలి. ఆవులు కొద్దిసేపు సందేహించాయి. కాని, ఐక్యత గెలిచిన మాయ. ఆవులు మౌనంగా ఒకదానికొకటి చూశాయి. అవి మెల్లగా అర్థం చేసుకున్నాయి. మొదటి ఆవు, టెనలోన్ ఇలా అనుకుంది. ఇది మనల్ని విడదీయాలని చూస్తోంది. ఒకసారి విడిపోయాము అంటే మన ముగింపు ఖాయం. అవి ఒక ప్రణాళిక రచించాయి. మొదటి ఆవు, సరే, నేను ముందుగా ఒంటరిగా వెళ్తాను. అమ్మమ్మ చెబుతుండేది. ఐక్యతే అసలైన బలం, అందరూ కలిసి ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. అవును, మనం నిజమైన బలం చూపించుదాం. పులిపై ఎదురు దాడి. పులి ఉత్సాహంగా ఒక్కో దానిని వేటాడాలని ముందుకెళ్ళింది. కాని, మొదటి ఆవు, ఇప్పుడు దాడి. ఇది మన అవకాశం. 3 ఆవులు ఒక్కసారిగా ఎదురుదాడి చేశాయి. ఒకటి తలతో గట్టిగా తాకింది. మరొకటి కొమ్ములతో తోసింది. మూడోది వెనుక కాళ్లతో గట్టిగా తన్నింది. పులి భయంతో కిందపడిపోయింది. ఆవుల గట్టి హెచ్చరిక. పులి లేచి పారిపోవడానికి ప్రయత్నించగా, 3 ఆవులు దాని ఎదుట నిలబడ్డాయి. ఈసారి తట్టుకుని బ్రతికిపోయావు. కానీ మా ఐక్యతను పరీక్షించేందుకు మళ్ళీ రానివ్వం. అయ్యో అమాయకపు పులిబావా, ఈ కథ మాకు తెలుసు. నీలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని మా మహారాణి శివగామి దేవి మాకు చిన్నప్పటి నుండి చెబుతుంది. ఐక్యతే అసలైన బలం అని నీకు ఒకటేసారి నేర్పించాం. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. పులి అవమానంతో తలదించుకుని అక్కడి నుంచి పారిపోయింది. ఇక మీదట ఆ ఆవులను ఎప్పటికీ వేటాడలేనని అర్థం చేసుకుంది. నీతి: ఐక్యతే అసలైన బలం. విచ్ఛిన్నం చేయాలనుకునేవారిని నమ్మొద్దు. బుద్ధి, ధైర్యం కలిసినప్పుడే నిజమైన గెలుపు సాధ్యమే.